ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి మనం ప్రాణాయామాస్ ఆసనాస్ అలా చేస్తున్నాం కదా, అలానే మెడిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెంటల్గా కూడా మనం చాలా స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ హై ఆల్టిట్యూడ్ జర్నీ కాబట్టి అక్కడ రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మన పక్కన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ రావచ్చు, మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావచ్చు. ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఇబ్బందులు, అక్కడ న్యాచురల్గా కలిగే ఇబ్బందులు, వాటిని చూస్తూ కూడా మనం ఏమాత్రం చెల్లించకూడదు అనమాట. మనం స్టేబుల్గా ఉండాలి. అందుకని ఈ హై ఆల్టిట్యూడ్లో మనం స్టేబుల్గా ఉండాలంటే మనం డెఫినెట్గా ప్రాణాయామంతో పాటు మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మెడిటేషన్ చేయటం వల్ల మనం ఆటోమేటిక్గా హై ఆల్టిట్యూడ్లో మనకి ఏం కావాలి, లెస్ ఆక్సిజన్తో మనం సర్వైవ్ అవ్వాలి. సో మెడిటేషన్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం మెడిటేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనం చాలా తక్కువ ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్గా మన బ్రెత్ అనేది తగ్గిపోతుంది. అలానే అక్కడ మన హోల్డింగ్ కెపాసిటీ కూడా, మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఫామ్ అవుతుంది కదా మన లంగ్స్లో, అది దాన్ని మనం హోల్డ్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. అందుకే నీకు ఈ హై ఆల్టిట్యూడ్, ఈ కైలాసం ఇలాంటి ప్లేస్లో నీకు ఋషులు మునులు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. ఎలా బతుకుతారు వాళ్ళు? ఇలానే ప్రాక్టీస్ చేసే, ఇలా ఈ ప్రాణ విద్యను ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎక్కువ రోజులు బతకగలరు అనమాట. మనం నార్మల్గా జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక హ్యూమన్ మనిషి ఒక నిమిషానికి 15 శ్వాసలు, యావరేజ్ 15 శ్వాసలు తీసుకుంటాం. అదే ఒక డాగ్ తీసుకోండి, డాగ్ వచ్చేసి ఒక నిమిషానికి, అంటే హ్యూమన్ 15 శ్వాసలు తీసుకునే మనిషి యావరేజ్గా మనం 100 years బతుకుతారు అనుకుంటాం. అదే ఒక డాగ్ ఉంటే డాగ్ సుమారుగా ఒక నిమిషానికి 30 శ్వాసలు తీసుకుంటుంది. అది ఎన్ని ఇయర్లు బతుకుతుంది? యావరేజ్గా 20 ఏళ్ళే బతుకుతుంది, 20 years బతుకుతుంది అన్నమాట. అదే ఒక తాబేలు తీసుకొని, ఒక టాటా ఐస్ ఒక నిమిషానికి 4 శ్వాసలే తీసుకుంటుంది మ్యాక్సిమం. తాబేలు ఎన్ని ఏళ్ళు బతుకుతుంది? యావరేజ్గా 400 years బతుకుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మనం బ్రెత్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే మనకి లైఫ్ స్పాన్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. అందుకే హిమాలయాస్ ఇలాంటి ప్లేసుల్లో మనకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే ఋషులు నార్మల్ గానే తక్కువ బ్రెత్ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారంటే ఇలా మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయటం వల్ల. సో అందుకని మనకి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. అలానే మన లంగ్ కెపాసిటీ, మన ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఎంత తక్కువ ఆక్సిజన్ ఉన్నా మనం హ్యాపీగా సర్వైవ్ అవుతాం. ఓకే, అందుకే ఈ విద్యని మన తరతరాలుగా ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే మనం ఇప్పుడు కొంచెం ఈ యాత్రకు సంబంధించి మనం డైలీ కొంచెం సేపు ఈ మెడిటేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికేమి మార్నింగ్ చేసుకోవాలి అలా ఏం లేదు. ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు రోజు ఒక 1/2 hour మీరు ఇలా చేసుకుంటే, ఈ ప్రాక్టీస్ ఈ వీడియో చూస్తూ మీకు కూడా స్లోగా లంగ్ కెపాసిటీ పెరగటం కానీ, ఆ బ్రెత్ తీసుకునే కెపాసిటీ తగ్గిపోవడం, అంటే ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్ ఇప్పుడు మనం 15-20 తీసుకుంటాం కదా, అది వచ్చేసి స్లోగా తగ్గిపోతుంది అనమాట. సో అది ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థియరీ. ఓకే, సో అంటే ఈ ఫస్ట్ సూత్రం ఏంటంటే ధ్యానంలో ఈ ఫస్ట్ స్థిరంగా సుఖంగా కూర్చోండి. స్థిర సుఖ ఆసనం. స్థిరం మీకు ఎక్కడైనా పర్వాలేదు, మీ ఏజ్ని బట్టి మీరు చైర్లో కూర్చుంటారా, లేకపోతే మీరు కింద కూర్చుంటారా, మీరు పద్మాసనంలో కూర్చుంటారా, సిద్ధాసనంలో కూర్చుంటారా, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోండి. స్థిర సుఖ ఆసనం. ఫస్ట్ మనం ఆసనంలో కూర్చోండి, స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అంతేగాని ఇలా కూర్చున్నాను అలా కూర్చున్నాను ఇక్కడ కాళ్ళు లాగుతున్నాను దాని మీదకి ధ్యాస పోవద్దు. మన ధ్యాస అంతా మన ఏదైతే మనం ధ్యానం చేస్తామో ఆ వస్తువు మీద ఉండాలి. అందుకే స్థిర సుఖ ఆసనం. ఫస్ట్ స్థిరంగా ఉండాలి, తర్వాత సుఖంగా ఉండాలి. కూర్చున్న తర్వాత నెమ్మదిగా మీ ఐస్ ని నెమ్మదిగా స్థిర సుఖ ఆసనం తర్వాత మీ బాడీ అంటే మీ వీపు, మీ మెడ స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ గా అంటే మరీ బిగుబట్టినట్టు కాకుండా నిటారుగా ఉండాలి అన్నమాట. మనం ఎందుకంటే మనం కొంచెం ముందుకు ఇలా ఉన్నా, లేకపోతే సైడ్ కి ఇలా ఎలా పడితే అలా కూర్చుంటే మనకి నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మనం ధ్యానం చేయాలి. అందుకనే సమం కాయం శిరోగ్రీవం. మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్తుంటాడు. సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం. అంటే కాయం మన శరీరము నిటారుగా ఉండాలి, మన మెడ కూడా నిటారుగా ఉండాలి. అలా నెమ్మదిగా తర్వాత ఏం చేయాలి, సంప్రేక్ష నాసికాగ్రం. నెమ్మదిగా మీ కళ్ళని స్లోగా మూసేయండి. ఎందుకంటే కళ్ళని మూసేస్తేనే మనం ధ్యానం మీద ఫోకస్ చేయగలం. మూసేసిన తర్వాత మీ ధ్యాస ఎక్కడికి తీసుకురావాలి, వందిచేర్చ అనవలోకయ.
అంటే సంపేక్ష నాసికాగ్రం అంటే మన ధ్యాసనంతా మన ముక్కు రంధ్రాల దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే మన ముక్కు రంధ్రాల దగ్గర ఏం జరుగుతుంటుంది, అక్కడ నిరంతరం ఒక శ్వాస అనేది లోపలికి వస్తుంటుంది, శ్వాస అనేది బయటకు వెళ్తుంటుంది. అది నిరంతరం జరిగేది. మనం బతుకున్నంత కాలం మన శ్వాస రావటం అనేది, శ్వాస బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించమని చెప్తుంది. ఎందుకు గ్రహించాలంటే స్వందిచ అనవలోకయం, మన మనసు యొక్క హ్యాబిట్ ఏంది, మనకి ఎప్పుడైనా మన మనసు ఎప్పుడు గతంలో కన్నా వెళ్తుంది, లేకపోతే భవిష్యత్తులో కన్నా వెళ్తుంది. ఎప్పుడు అది వర్తమానంలో ఉండటానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో దాన్ని కామ్ డౌన్ చేయాలంటే మనం ప్రెజెంట్లో ఉండాలి. ప్రెజెంట్ అంటే వర్తమానంలో మన మనసులో ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే శ్వాస గ్రహిస్తున్నారో అది ఇప్పుడు జరుగుతున్న శ్వాసే. మీరు గతంలోకి వెళ్ళట్లేదు, మీకు భవిష్యత్తులోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది. మీ ముక్కు రంధ్రాల దగ్గర వాస్తవంగా జరిగే ప్రెజెంట్ అవేర్నెస్ అన్నమాట. అందుకే వాస్తవంతో వర్క్ చేస్తున్నాం. సో ఎందుకు శ్వాసతోటే వర్క్ చేయాలంటే తెలుసు కదా, ఇప్పుడు మన చరిత్ర, మన సంస్కృతి తీసుకుంటే మన రాముడు కానీ, భగవద్గీతలో కృష్ణుడు కానీ, ఈవెన్ బుద్ధుడు కానీ ధ్యానం నేర్చుకుంది. అలా అందులో ఎవరు చేసినా ఫస్ట్ ఏం చేశారు, ఈ శ్వాస మీదనే ధ్యానం చేశారు. దాన్ని రకరకాలుగా అంటారు. సోహం విద్య అని, ప్రాణ విద్య అని, ప్రాణ సమయం అని, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా వాడారు. కానీ అందరూ బుద్ధుడు దాన్ని ఆనాపాన సతి అని ఇలా రకరకాలుగా వాడారు. కానీ అందరూ ఈ ప్రాణ విద్య ఈ శ్వాస మీదనే ధ్యానం చేశారు అన్నమాట. ఫస్ట్ శ్రీరాముడు కూడా, వశిష్ఠుడు ఫస్ట్ దీని మీదనే ఆయనకి ధ్యానం నేర్పుతుంది. భగవద్గీత అంతా మనం 6వ అధ్యాయం తీసుకుంటే ఆత్మ సంయమ యోగం, దాంట్లో ధ్యానం ఎలా చేయాలనేది అర్జునుడికి శ్రీకృష్ణుడు మొత్తం ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా కూర్చోవాలి, ఇలా అబ్జర్వ్ చేయాలని శ్వాస మీదనే చెప్తాడు అన్నమాట. అందుకని ఈ శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం శ్వాసని, మీరు ఎప్పుడన్నా ఆవేశంగా కానీ, మీరు ఎప్పుడైనా కోపంగా కానీ ఉన్నప్పుడు మీ శ్వాస అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుంది. అలానే మీరు కామ్గా ఉన్నప్పుడు మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో. ఏముంటుంది, మనం కోపంగా ఉన్నప్పుడు వేడిగా, బరువుగా, స్పీడ్గా ఉంటుంది. అదే మనం కామ్గా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శ్వాస చాలా తక్కువగా, నెమ్మదిగా ఉంటుంది. సో అలా మనం దాన్ని శ్వాసను అబ్జర్వ్ చేసే కొంది అది ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. మన శ్వాస అంటే ఏంటి, మన మనసే. మన మనసుని మన శ్వాస రిఫ్లెక్ట్ అవుతుంది. మన కోపంగా ఉన్నప్పుడు శ్వాస స్పీడ్గా ఉంటుంది, మన కామ్గా ఉన్నప్పుడు శ్వాస తక్కువగా ఉంటుంది. మనకు డైరెక్ట్గా మనసుని అబ్జర్వ్ చేయలేం కాబట్టి శ్వాసను అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. ఇది పతంజలి మహాముని యోగ శాస్త్రం, యోగ దర్శనం అనే దాంట్లో మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం 196 సూత్రాలు ఈ ధ్యానం ఎలా చేయాలని చాలా పద్ధతిగా వివరించాడు. మనం ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఈ యాత్రకి మనం ఈ ధ్యానము ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ మీ కళ్ళు మూసుకున్న తర్వాత మీ ముక్కు రంధ్రాల దగ్గర మీ ధ్యాస అంతా ఉంచి లోపలికి వచ్చే శ్వాసని, బయటకు వెళ్ళే శ్వాసని జస్ట్ గ్రహించండి. కొంచెం సేపు శ్వాస ఎలా లోపలికి వస్తుంది, శ్వాస ఎలా బయటకు వెళ్తుంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఈ శ్వాస న్యాచురల్గా వచ్చే శ్వాసని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక శ్వాస యావరేజ్ 300 ml ఉంటుంది. మన స్మాల్ ముక్కు దగ్గర అంత లోపలికి వెళ్తుందంటే మీకు కంపల్సరీగా తెలుస్తుంది. మీరు ఎరుకతో ఉండాలి అక్కడ, మీ అవేర్నెస్తో ఉంటే మీ ధ్యాసను అక్కడే ఉంచినప్పుడు డెఫినెట్గా మీకు తెలుస్తుంది. కొంచెంసేపు తెలియకపోతే కొంచెంసేపు అక్కడే ఫోకస్ చేయండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. లోపల శ్వాస ఎలా వస్తుంది, ఆ ముక్కులోకి ఎలా వెళ్తుంది అనేది మీకు కంపల్సరీగా క్లియర్గా అర్థమవుతుంది.
కామ్గా క్వైట్గా మధ్య మధ్యలో మీ మనసు ఎక్కడికైనా ఆటోమేటిక్గా ఆలోచనలు అనేది సహజంగా వస్తుంటాయి. కొన్ని శ్వాసలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదో ఒక ఆలోచన రావటం, మనం పని గురించో లేకపోతే ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి రావడం సహజం. దాన్ని మీరేమి ద్వేషించుకున్న మనసుని మళ్ళీ మీ ఆలోచనలు నెమ్మదిగా కట్ చేసి మళ్ళీ మీ మనసుని మీ ముక్కు రంధ్రాల దగ్గరికి తీసుకొచ్చి నెమ్మదిగా మళ్ళీ గ్రైండ్స్, మళ్ళీ శ్వాస లోపలికి వచ్చే శ్వాసని బయటకు వెళ్ళే శ్వాసని మనం ఒక వాచ్మెన్ లాగా, వాచ్మెన్ ఏం చేస్తాడు, ఒక గేట్ దగ్గర ఉంటే లోపలికి వచ్చే వాళ్ళని బయటకు వెళ్ళే వాళ్ళని అలా అబ్జర్వ్ చేస్తాడు. మనం కూడా మిస్ అవ్వకుండా ప్రతి శ్వాసని లోపలికి వచ్చే శ్వాసని బయటకు వెళ్ళే శ్వాసని జస్ట్ అబ్జర్వ్ చేయటం అంతే, మనం ఏం చేయాల్సిన పని. ప్రశాంతంగా ప్రతి శ్వాసని ఉన్నట్టుగా గ్రహించండి. ఇంకా మీకు కొంచెం డిఫికల్టీగా అనిపిస్తే మీరు సోహం అనే ఈ మెథడ్ను వాడుకోవచ్చు. దీన్ని సోహం ధ్యానం అంటాం, దీన్ని హంస ధ్యానం అంటాం, దీన్ని అజప గాయత్రి అంటాం, దీన్నే ప్రాణ సమయం అంటాం. అని లోపలికి శ్వాస వచ్చి తీసుకున్నప్పుడు మీ మనసులోనే సో అని అనుకోండి, మనసులోనే, బయటకు కాదు. అలానే శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు అని మనసులో ఇలా శ్వాస తీసుకునేటప్పుడు సో అని మైండ్లో, శ్వాస వదిలేటప్పుడు అని. ఎందుకంటే మీకు ఏది లేకపోతే ఒకసారి మైండ్ తొందరగా డీవియేట్ అవుతుంది. ఏదన్నా వస్తువు దానికి ఇస్తే మనం అది కొంచెంసేపు ఎక్కువసేపు దాంతో హోల్డ్ అవుతుంది. కొంచెంసేపు ట్రై చేయండి. సో లోపలికి వచ్చేటప్పుడు సో అని, శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు అని. ప్రశాంతంగా ప్రతి శ్వాసని లోపలికి వచ్చే శ్వాసని సో అని, బయటకు వెళ్ళే శ్వాసని హమ్ అనుకుంటూ ప్రతి శ్వాసని అబ్జర్వ్ చేయండి. దీన్నే పతంజలి మహాముని తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. పతంజలి మహాముని చెప్తుంది లోపలికి తస్మిన్ సతి అంటే లోపలికి వచ్చే శ్వాస, ప్రశ్వాస అంటే బయటకు వెళ్ళే శ్వాస. ఈవెన్ ఆ మధ్యలో ఉండే గ్యాప్ను కూడా గ్రహించమంటాడు. శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద. మధ్యలో మనం శ్వాస తీసుకున్నప్పుడు కొంచెం సేపు గ్యాప్ ఉంటుంది, అలానే శ్వాస వదిలినప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నప్పుడు కొంచెం సేపు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను కూడా మనం అబ్జర్వ్ చేయమంటాడు. కంప్లీట్గా బాడీలో ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చుంటారు. బాడీకి ఎలాంటి పెయిన్ఫుల్ అనేది ఫీల్ అవుతుంది. ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో రిలాక్స్గా కూర్చుంటారు. మనం బిగుసుకుపోయిన ఎండిపోయిన చెట్టులాగా కాకుండా మనం సాఫ్ట్గా ఉంటుంది కదా చెట్టు మామూలుగా ఏముంటుంది, గాలి ఎదుగుతానో ఫ్రీగా ఊరుతుంది. కానీ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. అలాంటి బిగుత్వం అనేది ఉండదు. అలా చేస్తూ నెమ్మదిగా మీకు సోహం అంత కంఫర్టబుల్గా లేకపోతే మీ ఫేవరెట్ గాడ్, మీకు ఎవరైతే ఇష్ట దేవతలు ఉంటారు కదా, మనం కైలాసానికి వెళ్తున్నాం, పరమశివుడే ఉంటుంది. కావాలంటే శ్వాస లోపలికి వచ్చేటప్పుడు ఓం నమ శివాయ అని, అలానే బయటకి శ్వాస లేకపోతే ఓం నమ శివాయ అని. ఏదైనా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే అదే, మీకు రాముడు ఇష్టం ఉంటే శ్వాస వచ్చేటప్పుడు రామ రామ అని, మళ్ళీ శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు రామ.
కానీ కృష్ణుడు ఇష్టం, శ్వాస లోపల కృష్ణ కృష్ణ, బయటకు వెళ్ళినప్పుడు కృష్ణ. మీకు ఏదైతే మీ ఫేవరెట్ గాడ్ ఉంటాడో ఆ గాడ్ని అనుకోండి. ఓం నమ శివాయ, ఏం లేదు ఓం నమ శివాయ అని అనుకోండి. ఎందుకంటే మనం ఈ యాత్ర అనేది, కైలాస యాత్ర అనేది ఆ పరమశివుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఆ పంచాక్షరి మంత్రాన్ని ఎక్కువ సార్లు అనుకుంటే మనకు అన్ని విధాలుగా ప్రొటెక్షన్ అనేది మనసులో అనుకుంటుంది. ప్రతి శ్వాస లోపలికి వచ్చేటప్పుడు ఓం నమ శివాయ, బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఓం నమ శివాయ. అలా కొంచెంసేపు ప్రాక్టీస్ చేయండి. ఆహ్యాభ్యంతర స్తంభవృత్తి దేశకాల సంఖ్యావై పరిదృష్టో. పతంజలి మహాముని చెప్తుంది, మన శ్వాస అనేది ప్లేస్ని బట్టి, దేశం అంటే ప్లేస్ని బట్టి మారిపోతుంది. మనం అదే అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం నార్మల్గా మీ ఇంట్లో చేసింది వేరు, మనం కైలాసానికి వెళ్ళి అక్కడ చేసింది వేరు. అలా ప్లేస్ని బట్టి ఆ శ్వాస అనేది మారుతుంది. ఆ మార్పు అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు శ్వాస అనేది ఒకలాగా ఉండదు, టైం బట్టి కూడా మారుతుంది. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ముందు అబ్జర్వ్ చేయండి, ఒకలాగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది. అలా టయాన్ని బట్టి కూడా మారుతుంది. ఎందుకంటే మన శరీరంలో మార్పుని బట్టి మన శ్వాస అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా మనం గ్రహించాలి. ఒక్కోసారి మనకి లెఫ్ట్ నోస్ నుంచి ఎక్కువ రావచ్చు, ఒకసారి రైట్ నోస్ నుంచి ఎక్కువ రావచ్చు, ఒకసారి రెండు నోస్ నుంచి ఈక్వల్గా రావచ్చు. మనం ఈ అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ మార్పును కూడా మనం గ్రహించగలుగుతున్నాం కదా. మనం రోజు రెగ్యులర్గా చేస్తుంటే మీకు తెలుస్తుంది ఆ మార్పు. ఫస్ట్ రోజే మీకు తెలియకపోవచ్చు శ్వాస ఎలా లైట్గా ఉండే, ఏ నోస్ నుంచి ఎక్కువ వస్తుంది, ఏ నోస్ నుంచి తక్కువ వస్తుంది. దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తుంటే ఆ సూక్ష్మ తత్వం కూడా మనకు తెలుస్తుంది. పతంజలి మహాముని కూడా అదే చెప్తున్నాడు. దాంతోపాటు ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు, దీర్ఘకాల సంఖ్యావి పరిదృష్టం. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఈ నెంబర్ సోహం కానీ దేవుళ్ళని కానీ మనకు అంత కంఫర్టబుల్గా లేదు. ఇంకా సంఖ్యావి పరిదృష్టం అంటారు. నెంబర్ కౌంటింగ్ కూడా మనం చేయొచ్చు. నెంబర్ కౌంటింగ్ అంటే ఎలా అంటే, మనం ఇప్పుడు ఒక శ్వాస తీసుకున్నప్పుడు, లోపలికి శ్వాస వస్తున్నప్పుడు 1 1 1 1 1 అని అనుకోవాలి. మళ్ళీ శ్వాస లోపలికి వచ్చిన శ్వాస బయటకు వెళ్తుంది కదా, దాన్ని మళ్ళీ 1 1 అనాలి. అలా రెండో బ్రెత్ వచ్చినప్పుడు 2 2 అని, రెండో బ్రెత్ బయటకు వెళ్తున్నప్పుడు 2 2 అని, అలానే మూడో బ్రెత్ లోపలికి వస్తున్నప్పుడు 3 3 అని, మళ్ళీ బయటకు వెళ్తేప్పుడు 3 3, అలా 4 4 4 4, తర్వాత 5 5 5 5, తర్వాత 6 6 6 6, అలానే లోపలికి వచ్చిన 7 7 7 7, తర్వాత 8 8 8 8, తర్వాత 9 9 9 9, ఇలా 9 వరకే. శ్వాస లోపలికి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు 1 1 అవుతుంది, తర్వాత 2 అలా 1 నుంచి 9 వరకు. మీరు ఒక 9 వరకు కంప్లీట్ చేసినట్టు ఒక సైకిల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. ఈ మెథడ్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక 3 అయిపోయిన తర్వాత మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏ సినిమాకో, లేకపోతే డ్రీమ్లోకో, లేకపోతే ఫ్యామిలీకో, మీ పిల్లల గురించో, మీ మామల గురించో, మీ భార్య గురించో, మీ భర్త గురించో ఏదో ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరేమవుతుంది, ఆటోమేటిక్గా మీ నెంబర్ అనేది మిస్ అవుతుంది. మీరు ఇప్పుడు 3 కౌంట్ చేశారు, తర్వాత 4 కౌంట్ అనేది మిస్ అయిపోతుంది. మీ ఆలోచన ఎక్కడో ఉన్నాయి కదా. ఎప్పుడైతే మీరు మిస్ అవుతారో మీకు నెంబర్ మిస్ అవుతుంది కాబట్టి మీకు తెలిసిపోతుంది, అయ్యో నేను 4 మిస్ అయ్యాను, నెంబర్ మిస్ అయినప్పుడు నేను ఇక్కడ ఆలోచన ఇక్కడ లేదని మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నెమ్మదిగా ఆలోచన కట్ చేసి మళ్ళీ మైండ్ని మనం 3 రంధ్రాల దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ 4 నుంచే స్టార్ట్ చేయాలి. ఈ మెథడ్లో మనకేంటంటే మైండ్ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏమంటే తెలుసుకోగలం అన్నమాట. సో ట్రై చేయండి కొంచెంసేపు, 1 నుంచి 9 వరకు చేయండి. 9 కంప్లీట్ అయితే మళ్ళీ 1 నుంచి 9 వరకు చేయండి. అలా ఎన్ని సైకిల్ చేయగలిగితే అన్ని సైకిల్ చేయండి, ట్రై చేయండి.
ప్రశాంతంగా, ఎలాంటి అలజడి లేకుండా ఆలోచనలు ఏమి వస్తే అక్కడ మీ నెంబర్ మిస్ అవుతుంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఎక్కడైతే మిస్ అవుతుందో అక్కడే చాలా కామ్గా క్వైట్గా. అతు దీర్ఘకాలంతర్యామి కరసేవితో దృఢభూమి. పతంజలి చెప్తుండ్రు ఇలా సాధన అనేది సతు దీర్ఘకాలం మనం రిపీటెడ్గా ఎక్కువ సార్లు ఎక్కువ టైం చేస్తే నైరంతర్యామి నిరంతరంగా అంటే మనకి ఎక్కువ టైం దొరికినప్పుడు అప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటే కరసేవితో దృఢభూమి అంటే మనం ఏం చేస్తున్నాం, మనం అందరికీ అన్ని కావాలంటాం కానీ మన ఆత్మకి మనకి మనం ఎప్పుడు సేవ అనేది చేసుకోవట్లేదు. ఇప్పుడు నీకు ఎప్పుడు నీ కుటుంబం గురించి తప్పిస్తున్నావు, నీ ఆఫీసు, నీ ఏదైతే నువ్వు జాబ్ చేస్తున్నావు దాని గురించి నీ ఆర్గనైజేషన్ చేస్తున్నావు, సొసైటీకి ఏదో చేయాలని చేస్తున్నావు కాబట్టి నువ్వు నీ మనసుకి ఎప్పుడు నిరంతరం దానికి రెస్ట్ లేకుండా పరిగెడుతూనే ఉంది. కానీ ఇలా ధ్యానం చేసినప్పుడు ఆ మనసుకి రెస్ట్ అనేది దొరుకుతుంది. శరీరం నువ్వు రోజు ఇక్కడంతా చేసి వచ్చి సాయంత్రం కాసేపు అనుకుంటే అంత హాయిగా ఉంటుంది. ఇలానే మన మనసుకు కూడా ధ్యానం చేసినప్పుడు అంత రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ శ్వాస కూడా తగ్గిపోతుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు దీర్ఘంగా అనిపిస్తుంది శ్వాస, ఇప్పుడు చాలా నెమ్మదిగా చాలా కొంచెం అనిపిస్తుంది శ్వాస. సో ఇలా మనం ధ్యానం చేయటం వల్ల చూడండి మనకి ఎంత తక్కువ ఆక్సిజన్ ఉన్నా ఎంత హై ఆల్టిట్యూడ్లో అయినా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. బాడీ మన ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది. అలానే నేచర్ కూడా మనకి ధ్యానం అంటే ఈ గాడ్స్ నుంచి వచ్చింది. చెప్పాను కదా, రాముడు, కృష్ణుడు, శివుడు కూడా ఎప్పుడు ఎలా ఉంటాడు ధ్యానంలోనే చేస్తున్నాడు. కైలాసంలో కూడా ఆయన ఇప్పుడు ధ్యాన ముద్రలోనే ఉంటాడు అన్నమాట, ధ్యానం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రశాంతత అనేది ఆ ధ్యానంలోనే వస్తుంది ఎవరికైనా. సో అదే మనం కూడా చేసినప్పుడు మనం కూడా ఆ ప్రశాంతత వస్తుంది. అలానే మన ధ్యానాన్ని కూడా ముగించే ముందు కూడా మనము కొంచెం రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ మామూలుగా ఇప్పుడు వరకు మీరు ఏమన్నా టైట్నెస్ అలా ఏమన్నా కొంచెం రిలాక్స్ అవ్వండి నార్మల్గా. శ్వాస కూడా ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా శ్వాస వదిలేయండి. కంప్లీట్గా రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఫినిషింగ్లో ఏం చేయాలంటే నా విన్న స్థితో ప్రాణా తత్ర విలీయతే పంచఘటికానా. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మనకు కావాలని దీర్ఘంగా మన నాభి దగ్గరికి శ్వాస తీసుకోవాలి. 5 శ్వాసలు తీసుకోమని చెప్తున్నారు. దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు మన నాభి మన పొట్ట అనేది కొంచెం పైకి వస్తుంది. అలానే మళ్ళీ మనం శ్వాస వదిలేసేటప్పుడు మన పొట్ట అనేది లోపలికి వస్తుంది. ఇలా 5 times చేయమంటున్నాడు పంచఘటికాన. 5 times చేయండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ పొట్ట అనేది కొంచెం పైకి రావాలి. శ్వాస వదిలినప్పుడు స్లోగా మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదిలేసినప్పుడు నెమ్మదిగా మీ నాభి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. శ్వాస తీసుకున్నప్పుడు నాభి అనేది బయటికి, శ్వాస వదిలేసినప్పుడు నాభి అనేది లోపల. ఇలా 5 times చేస్తే ఏమవుతుంది, భయ భీతి హరిణి వైశ్వానరి ధారణ. ఇది ఆ గరుడ మహాముని చెప్తున్నాడు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ధారణ అంటే మనం ఒక పర్టికులర్ ప్లేస్లో మనం బ్రీతింగ్ తీసుకోవడాన్ని ధారణ అంటాం. ఇప్పుడు మనం ఈ నాభి దగ్గర 5 times ఇలా మనం తీసుకోవడం వల్ల జనరల్గా మన మనసులో ఉండే భయాలు, మన యాంగ్జైటీ ఇలాంటివి ఉంటాయి కదా సహజంగా. ఎప్పుడైనా మీకు యాంగ్జైటీ కానీ భయం కానీ అనిపిస్తే ఇక్కడ కానీ కైలాసం వెళ్ళేటప్పుడు కానీ మీ జర్నీలో కానీ ఇప్పుడు అనిపించినా ఇలా మీరు ఒక 5 times ఈ శ్వాసని తీసుకొని సైలెంట్గా ఎక్కడన్నా కూర్చొని 5 times శ్వాస తీసుకొని మీ నాలుగు వరకు మళ్ళీ శ్వాస వదిలేసి అలా అబ్జర్వ్ చేయండి. మీలో ఉన్న భయము అనేది, ఆ యాంగ్జైటీ అనేది, ఆ టెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది.
ఇది మనం చెప్పేదంతా పూర్వీకులు చెప్పిన టెక్నిక్. సో నేను చెప్పేది ఏం లేదు, వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. అలానే ధ్యానం కూడా క్లోజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేయాలి, ఇది ధ్యానం అనేది అన్నిటికంటే ఎక్కువ పుణ్యం వచ్చేది అనమాట. సో ఈ పుణ్యాన్ని అనేది మనం ఒక్కళ్ళనే కాకుండా అందరికీ కొంచెం పంచాలి. ఫస్ట్ ఎవరికి పంచాలి? దీనికి ఇంత మంచి కైలాస యాత్ర దానికి నీకు ఆలోచన వచ్చింది, నీకు ఇలా అవకాశం వచ్చిందంటే నువ్వు ఎంతో పుణ్యం, ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు ఇలా కైలాసానికి మానస సరోవర అవన్నీ వెళ్ళాలనే ఆలోచన నీకు వచ్చింది. అందుకని ఫస్ట్ ఆ పుణ్యం అనేది నీకే వచ్చింది కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వే తెలుసుకొని నీకు ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకో. అలానే నీకు దీనికి సహకరించేటువంటి నీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి మనసులో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా పేరున వాళ్ళందరినీ నీకు సహకరించబట్టి నువ్వు ఇలా నీ యాత్రకు అనేది నువ్వు వెళ్ళగలుగుతున్నావు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకసారి మనస్ఫూర్తిగా తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఇప్పుడు ఆనందంగా ఉండాలి, ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. అలానే మనకి ఎంతో మంది సహకరిస్తే మన ఆఫీస్ అని కానీ, మన ఫ్రెండ్స్ అని కానీ, మన సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళని కానీ ఎంతో మంది మనకి సహకరించబట్టి మనం ఇంత దూరం మన జర్నీ సాధించగలిగాం. కాబట్టి వాళ్ళకు కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, అలానే ఈ సృష్టిలో ఎన్నో జీవులు మనకి తెలిసి కనపడని ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, వాటర్లో కానీ ఎన్నో జీవులు మనకి ఉన్నాయి. అవన్నీ సహకరిస్తుంది కాబట్టి మన జీవితం ఇలా ముందుకి సాఫ్ట్వేర్ వెళ్తుంది. అన్ని బీయింగ్స్, ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేని అన్ని కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలానే మనకి ఈ యాత్రకి మనకి ఎంతో సహకరించి మనకి ఎంతో సహాయం చేస్తున్నట్టు మనకి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ స్టాఫ్, శర్మ గారు వాళ్ళ స్టాఫ్ కూడా, అలానే ఇక్కడ ఈ షూటింగ్లు అరేంజ్ చేస్తున్న ఈ షూటింగ్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ ఎంతో మంది సహకరించే కాబట్టి మనకి ఇవన్నీ మనం వెళ్ళగలుగుతుంది. వాళ్ళని కూడా మనం ఒకసారి అందరినీ తెలుసుకొని వాళ్ళు చేసే సహాయం కూడా మనం ఎంతో కృతజ్ఞత, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మనం కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు తెలుసు కదా, మానస సరోవర్ అంటే ఆ దేవతలే వచ్చి స్నానాలు చేసుకోవాలి ప్రతిరోజు అని అంటారు కదా. సో అంటే అక్కడ ఎంత కాన్షియస్నెస్, ఎంత పవిత్రత ఉందో చూడు. అంటే మనం అలాంటి ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ సహకారం కూడా మనకు ఉండాలి. కాబట్టి అక్కడ ఎన్నో యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు అందరూ వస్తారు కదా, దేవుళ్ళు అందరూ. సో వాళ్ళు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి, వాళ్ళు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఆశీస్సులు అనేవి మనకి ఎప్పుడు ఉండాలని ఆ పరమశివుని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూ, మన గురువులకి ఇలాంటి విద్యను మనకు నేర్పిన మన గురువులు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలి. అలానే మీకు కూడా మీ గురువులు అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ యాత్ర మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీరు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ధ్యానం అనేది మీరు రోజు చేయండి. ఎంతో మీకు టైం దొరికినప్పుడు, జర్నీలో కూడా చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి చేసుకుంటూ అందరిని తలుచుకొని మీకు సహకరించిన అందరూ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను.